Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. మనం ఇంట్లో ప్రతిరోజు వాడే పదార్థం అది లేకుండా వంట చేయడం సాధ్యపడదు. అసలే పండగ సీజన్, కొత్త అల్లుళ్ళు కోడళ్లతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇంటికొచ్చిన చుట్టాలకు రుచికరమైన వంటలు వండి పెడతాం. రుచి కోసం కూరల్లో ఎన్నో రకాల వాటిని వేస్తాం. కానీ అది లేకుండా కూరకు రుచే లేదు. అదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అందులో వేసే అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రతిదీ కల్తీ చేస్తున్నారు నకిలీగాళ్లు. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా నిత్యావసర వస్తువులు మొదలుకొని చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, ఐస్ క్రీంల వరకు కూడా కల్తీ చేస్తున్నారు. తాజాగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న నకిలీ దందా గుట్టు బయటపడింది. వికారాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఓ హోటల్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ ట్రాలీ ఆటోలో హై-ఫై టేస్ట్ కింగ్ టైగర్ అన్న పేరుతో ఉన్న కల్తీ అల్లం వెల్లుల్లి డబ్బాల్ని గుర్తించారు. వాటిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ అత్తాపూర్కు చెందిన అజిత్ చరణ్య అనే వ్యాపారి నుంచి వాటిని కొనుగోలు చేశానని, 5 కిలోల డబ్బాను మార్కెట్లో 200కు విక్రయిస్తానని తెలిపారు. అతడిచ్చిన సమాచారం మేరకు అజిత్ ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది. కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమాలతో ఉన్న 30 కాటన్లు, తయారీకి 4 చిన్న డ్రమ్ముల్లో ఉంచిన 30 కిలోల అల్లం వెల్లుల్లి మిశ్రమం, ఇతర రసాయనాలు కలిపి మొత్తం 11.41 క్వింటాల స్వాధీనం చేసుకున్నారు. అల్లం వెల్లుల్లి తయారీకి కేవలం వెల్లుల్లి పొట్టు, యాసిడ్, ఇతర రసాయనాలు ఉపయోగిస్తున్నారని గుర్తించారు. ఇటువంటివి చాలా డేంజర్ అని, ప్రాణాలకే ప్రమాదం అని పోలీసులు చెప్తున్నారు. నాణ్యత లేని చౌకగా దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలు వాడకపోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉత్తమమని, ఇటువంటివి కొని ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని చెప్తున్నారు. నకిలీ పేస్ట్ తయారు చేస్తున్న అజిత్తో పాటు రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసులు నమోదు చేశామని, ట్రాలీ ఆటోను కూడా సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.